ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరితే ప్రమాదం. క్రైస్తవులకు బైబిలే హద్దు, దేవుడు చెప్పిన మాటలే హద్దు. ఆ హద్దు మీరేరనుకోండి, మాటలు మీరేరనుకోండి, ప్రమాదం. ఏంటి? నరకం. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఫంక్షన్లకు పిలుస్తానండి నేను అని అన్నాడు. ఫంక్షన్లకు పిలుస్తావా? పెద్ద మనిషి అయినా, పుట్టినరోజు అయినా, గృహప్రవేశమైనా, పెళ్ళి అయినా, అప్పుడు వీళ్ళ బంధువులు అందరిని పిలుస్తారండి. వీళ్ళు దేనికి పిలిచావు నాయన? ఒక స్పీకర్ వస్తున్నాడండి, వాక్యం వినిపించాలి. రే రక్తం పనిచేస్తుందని చెప్పు. హృదయంలోనేమో బంధుప్రీతి పిలవపోతే బాగోదని, ముఖం మీద ఉమ్మొస్తారని, మనసులోనేమో రక్తప్రీతి పెట్టుకొని పెదాలపై దేవుడు అంటున్నారు వీళ్ళు. నిజంగా దేవుని వాక్యం వింటారా వాళ్ళు? ఏమండి నిజంగా చెప్పండి, పెళ్ళిళ్ళలో ఎక్కడైనా వాక్యం వింటారా? వినరండి. పెళ్ళికి వెళ్ళామనుకోండి, చూడండి, పీ 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 వాటిని ఏమంటారు, సన్నాయిలు వాదిస్తూ ఉంటారు, ఊతూ ఉంటారు. అది శబ్దం అనేది ఒక ఆనందం. ఆ శబ్దం లేదనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరో తెలుసు, అడ్వర్టైజ్మెంట్ కోసం ఊతూ ఉంటారు అనమాట. ఆ పీకలు ఊతూ ఉంటారు. అలాగే పెళ్ళిలో దైవజనుడు కూడా వాక్యం అనే పీక ఊదుకుంటాడు అంతే. ఎవరు వినరు. ఎవరైనా వింటారు పెళ్ళిలో? నిజంగా వాక్యం వినటానికే వస్తారా? ఆ విషయం తెలియనంత వెర్రిపప్పలా పిలిచిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఇలాంటి మనస్గత్వం కలిగి, రక్తపాశం కలిగి ఎవడైనా ఇలాగ బతకాలని ఇలాగే ఉంటే మనసు మార్చుకోకుండా కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోతారు. మీరు ఎన్ని ఆదివారాలు వాక్యానికి బైబిల్ పట్టుకొని ఆరాధనకి వెళ్ళినా, మీరు ఎంత కానుకిచ్చినా, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, హద్దు మీరితే నరకానికి పంపించేస్తాడు దేవుడు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు నువ్వు చెప్పాలి అనుకుంటే అప్పుడు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. ఏమన్నా తెలుసా? లోకాసు వార్త 14:13 మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. దేవుని హద్దు ఇదే. నా తలంపు, నేను వేరని చెప్పానే, నా తలంపులు వేరన్నానే ప్రపంచానికి, ఇదే నా తలంపు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే 13, మీరు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవుదువు. క్రైస్తవులారా, మీరు ఇప్పుడు ఎవరు పిలవాలా? మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎవరిని పిలవమని చెప్తున్నాడు. ఆలోచించండి మీరు.